हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता नशेषकाया प्रभुतानशेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఇందు బలి స్వాత్మానుభూతి అనేటువంటి అంశం గురించి మనం కొంతవరకు తెలియచేసుకున్నాం. బలి తనలో తానే మననం చేసుకుంటూ ఇలా అనుకుంటున్నాడు, సర్వరూపుడునకు నా స్వరూపమందలి ఒక వస్తువుచే నా స్వరూపమందలదే అయినటువంటి మరి ఒక వస్తువు పొందింపబడినను, హరింపబడినను, ఇయ్యబడినను దానిచే ఎవరికి ఏమి నశించును? ఆత్మస్వరూపుడునగు నాకు ఏ హాని ఉండదని భావము అన్నాడు. ఇక్కడ ఏంటంటే బలి తనను తాను ఆత్మస్థితిలోకి తెచ్చుకుంటూ ఆత్మ యొక్క భావాన్ని ఎలా చేసుకుంటున్నాడు అనేది మనకు తెలియజేస్తున్నారు. ఏమని? సర్వరూపుణ్ణైనటువంటి నా స్వరూపమునందలే, ఎందుకంటే నేను ఆత్మనై ఉన్నాను. ఈ సమస్త బ్రహ్మాండము కూడా ఆత్మీయ ఉన్నది. సర్వులు కూడా ఆత్మస్వరూపులయ్యే ఉన్నారు. కావున అంతటా అన్నిటా ఏకమై సర్వమై ఉన్నటువంటి ఆత్మ ఏదో అది నేనై ఉన్నాను. అటువంటి నా స్వరూపమునందలి ఒక వస్తువుచే నా స్వరూపమునందలేదే అయినటువంటి మరి ఒక వస్తువు పొందింపబడినను. అంటే ఇక్కడ మనము ఏదైనా ఒకటి కొత్తగా పొందామనుకోండి, దానికి ఎంతో హర్షం అంటే సంతోషం పొందుతాం. ఇది మనకి వచ్చింది, ఇది మనం పొందాము అనుకుంటాం. అలానే ఏదైనా ఒకటి కోల్పోయామనుకోండి, ఇది పోయింది అని చాలా దుఃఖిస్తాం. అలాగే ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి, అది నేను ఇచ్చాను అనుకుంటాం. అలానే ఎవరి నుంచి ఏదైనా తీసుకున్నా అది ఈ విధంగా పొందాను అనుకుంటాం. ఇవన్నీ కూడా మన భావాలు ఇలా ఉంటాయి. సామాన్య భావాలు ఈ విధంగానే ఉంటాయి. కానీ బలి ఎక్కడున్నాడు? ఆత్మస్థితిలో ఉంటూ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అదే ఇక్కడ తనలో తాను అనుకుంటున్నాడు. ఏమనంటే, నేనే సర్వరూపుణ్ణి, సర్వము అయినటువంటి ఈ సర్వ జగత్తు ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను కనుక నా స్వరూపమునందలే ఒక వస్తువుచే నా స్వరూపములోనే ఉన్నటువంటి మరి ఒక వస్తువును పొందితే ఏం పొందినట్టు? అది అందులో ఉన్నది నేనే, ఇందులో ఉన్నది నేనే, పొందిన వారిలో ఉన్నది నేనే, ఇచ్చిన వారిలో ఉన్నది నేనే. అంటే అన్నిటిలోనూ కూడా ఏకమైన ఆత్మని దర్శిస్తున్నాడు. కావున ఏదైనా ఎవరికైనా ఇచ్చినా అందులో ఉన్నది అదే, తీసుకున్న వారిలో ఉన్నది అదే, ఇచ్చిన వారిలో ఉన్నది అదే.
కావున ఇందులో ఏది గ్రహించినా, ఏది త్యజించినా పొందినది లేదు, విడిచినది లేదు. అంతటి ఒక్కటే. అన్నిట్లో ఉన్నది ఒకటే. కనుక ఆత్మస్వరూపుండగు నాకు ఏ హాని లేదు అని భావన చేస్తున్నాడు. ఈ భావాన్ని స్థితం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి దాంట్లో మనం భేదం చూస్తాం. ఇది నాది, ఇది నీది అనేటువంటి భేదాలతో ఉంటాం. స్వార్థంతో ఉంటాము కనుక ప్రతి దానికి ఒక అవస్థ ఉంటుంది. అంటే ఒక భావన పొందుతూ ఉంటాము. కానీ ఇక్కడ సర్వము ఏకమైన భావనతో ఉన్నప్పుడు ఇది భావాతీతమైపోతుంది. కావున ఇందులో ఎక్కడ ఏది ఎలా మార్పు జరిగినా అంతా ఒక్కటిగానే వీక్షించగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇదే ఆత్మస్థితి, ఆత్మానుభవ స్థితి అని గ్రహించాలి. ఈ ప్రకారముగా బలి చింతన చేయుచు మహాజ్ఞాని అయి సమస్త సంకల్పములు లెస్సగా శమించినటువంటి వాడై కల్పనా సమూహ వర్జితుడై ఓంకారము యొక్క అర్ధమాత్రార్థ మొదలైనటువంటి తురీయాత్మను భావిస్తూ స్వాత్మ రూపమును అనుభవించుచు మౌనముగా ఉండెను. ఈ విధముగా బలి చాలా కాలం తనలో తానే ఈ విధముగా స్మరణ చేసుకున్నటువంటి వాడే, మననం చేసుకున్నటువంటి వాడే, తన తండ్రి అయినటువంటి విరోచనుడు, తన గురువు అయినటువంటి శుక్రాచార్య వారి వద్ద నుంచి ఏమేమైతే గ్రహించాడో అవన్నీ కూడా తిరిగి తన యొక్క స్వవిచారంలో పెట్టుకున్నాడు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏమని చింతన చేస్తూ మహాజ్ఞానేటువంటి బలి చక్రవర్తి సమస్త సంకల్పాన్ని లెస్సగా శమించిన వాడే, ఏ సంకల్పము లేనటువంటి ఆత్మస్థితిలోకి వెళ్ళాడు. కావున లెస్సగా శమించిన వాడే కల్పనా సమూహ వర్జితుడై, ఏ కల్పనలు లేనటువంటి వాడే ఆ ఓంకారం యొక్క అర్ధమాత్రార్థమైనటువంటి తురీయాత్మను. కావున ఓంకారములో ఉండేటువంటి ఆ ఉమా అని చెప్పబడేటువంటి ఆ యొక్క కలయికతో ఏర్పడిన ఓంకారంలో అర్ధమాత్ర, అందులో ఉండేటువంటి అర్థం ఏదైతే ఉందో దాని యొక్క అర్థంతో ఏకీభూతుడై, అంటే కేవలము నోటితో ఉచ్చరించడం అనేది కాదు, ఆ ఓంకారంతో తదనమైనటువంటి ఆ తదనుగుణ తత్వాన్ని అందుకున్నటువంటి వాడై భావిస్తూ స్వాత్మ రూపమును అనుభవిస్తూ, కావున ఆ యొక్క స్వాత్మ తత్వం ఏదైతుందో దాన్ని అనుభవిస్తూ మౌనముగా ఉండెను. అంటే మనస్సు కూడా ఏమీ పని చేయలేదు, అక్కడ మనస్సు లేని స్థితి. కావున అదే అసలైన మౌనము. అటువంటి మౌనమును వహించి ఉన్నాడు. ఈ మౌనమే ఆత్మానుభవ స్థితి, బ్రహ్మానంద స్థితి చెప్పాలంటే. ఇటువంటి మౌనమే మహాశాంతి స్థానము. కావున అటువంటి మౌనములోకి, అంటే లోతైన మౌనము, లోతైన శాంతి, దేనివల్ల కూడా చెదిరిపోనటువంటి, కదలిపోనటువంటి శాంతి స్థానాన్ని అనుభవిస్తున్నాడు. ఓ రామచంద్ర, అటు పిదప 1000 దివ్య వత్సరములు గడిచిన మీదట దైత్య ప్రముఖుడు మహాత్ముడు అయినటువంటి బలిచక్రవర్తి దుందుబు శబ్దమును విని సమాధి నుండి మేల్కాంచెను అన్నారు. అంటే ఈ విధముగా మౌనములోకి వెళ్ళినటువంటి బలి సమాధిని పొందాడు, సమాధి స్థితిని పొందాడు. సమాధి అంటే చలనము లేని స్థితి, ఆదిలో ఏమై ఉన్నదో అటువంటి స్థితి, ఏమాత్రము కూడా మనస్సు లేనటువంటి స్థితి, కల్పనలు లేనటువంటి స్థితి, నిశ్చల స్థితి. కావున అటువంటి స్థితిని అనుభవించేటువంటి దాన్ని సమాధి అంటారు. ఈ స్థితిని అనుభవించు వారిని సమాధి చేస్తే అది ఎంతో హర్షణీయమవుతుంది. కావున ఈ విధంగా బలి ఈ యొక్క అవస్థలో ఎంత వరకు ఉన్నాడంటే 1000 దివ్య వత్సరాలు అలా సమాధిలో ఉండిపోయాడంటే, ఆయన 10 కోట్ల సంవత్సరాల పరిపాలన చేసిన తదుపరి ఇటువంటి విచారణ కలిగి జ్ఞాన సంపన్నుడై తిరిగి 1000 వత్సరములు ఆయన ఆ యొక్క సమాధి స్థితిలో ఉండిపోయి 1000 సంవత్సరముల పిదప దుందుబి శబ్దమును విని సమాధి నుంచి మేల్కాంచిన మరలా మేల్కాంచి అట్లు సమాధి నుంచి లేచి బలిచక్రవర్తి దాదాపు తెంచు వరకు అచ్చోటనే ఉండి ఈ ప్రకారముగా చింతన చేయసాగింది. కావున సమాధి నుండి లేచినటువంటి బలిచక్రవర్తి అక్కడికి
అందరూ కూడా దానవులందరూ కూడా ఆయన సమీపానికి చేరే వరకు కూడా అక్కడే ఉన్నారాయన. అలా కూర్చుండి తనలో తానే అచ్చోటనే చింతన చేస్తున్నాడాయన. ఆయన సమాధి నుంచి మేల్కాంచాడు. ఆ దానవులందరూ వాయించిన దుందుబు శబ్దాన్ని విని ఆయన మళ్ళీ భౌతికములోకొచ్చారు. వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి లేవకుండానే ఆ దానవులందరూ సమీపానికి వచ్చే వరకు కూడా ఆయన అలా కూర్చుని ఇలా చింతన చేస్తున్నాడు. ఆహా! ఈ పరమార్థ ఆత్మ పదవి ఎంత రమ్యమైనది! తాను అనుభవించి ఇప్పటి వరకు ఏ అనుభవాన్ని పొంది ఉన్నాడో, ఆ అనుభవాన్ని ఇలా స్ఫురణలో తెచ్చుకుంటున్నాడు. అది ఎంత రమ్యమైనది! అంటే ఎంత సుందరమైనది! ఎంత ఆనందదాయకమైనది అని అనుకుంటూ, ఎంత శీతలమైనది అంటే ఎంత శాంతమైనది అది. ఈ దాని యందు క్షణకాలముండుటచే నేను పరమ విశ్రాంతిని పొందితిని. ఇంతకీ ఆయనున్న 1000 సంవత్సరాల్ని ఆయన ఒక క్షణకాలం వలె భావించారు. ఇదండి సమాధి స్థితిని పొందిన వారికి గుర్తు. కాలం అక్కడ నిలిచిపోతుంది. కావున వారు బయట ఎంత కాలము గడిచినా వారికి చాలా స్వల్ప కాలం వలె తోస్తుంది. ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన వారికి అసలు కాలం అనేది నిశ్చలమైపోతుంది. కావున అది చాలా స్వల్పములా అనిపిస్తుంది. ఇది ఎవరికైతే ఈ అవస్థ అనుభవానికి వస్తుందో వారే గాఢమైనటువంటి ఆ సమాధిలోకి వెళ్ళగలుగుతారు. ధ్యానం చేస్తూ ఉండగా కూడా ఎవరికైతే సమయం తెలియకుండా అవుతుందో అప్పుడే మనము ధ్యానమగ్నులమైనట్టుగా గుర్తించాలి. కావున ఇక్కడ ఆయన గడిపినటువంటి 1000 వత్సరాల్ని కూడా ఆయన క్షణకాలం అని చెప్తున్నారు. కావున క్షణకాలములో ఎంతో విశ్రాంతిని పొందితిని, పరమ విశ్రాంతిని పొందితిని. సమాధి సుఖమగ్నులకు అనేక సంవత్సరములు కూడా క్షణమూలే గడిచిపోవుట అనేది మనము ఇక్కడ గమనించాలి. కావున నేను మోక్షం ఎందులకు ఇచ్చగింపవలను? ఇంతకీ నేనిప్పుడు ఏం చేయాలి? మోక్షము కావాలని ఎందుకు కోరుకోవాలి నేను? ఎందుకంటే అచ్చోటనే ఉన్నాడాయన. కావున ఇంతకు పూర్వము నేను దేనిచేనైనా బద్ధుడనై ఉంటున్నా ఏమి? ఇప్పుడు ముక్తి కావాలి అని అడగటానికి ఎందుకు కోరాలి నేను మోక్షాన్ని? ఎందుకంటే నేనేమన్నా బద్ధుడనై ఉన్నానా? దేని చేతనే బంధింపబడి ఉన్నానా? ఏనాడు కూడా నేను బంధింపబడి ఉండలేదు. కావున నేను మోక్షాన్ని కూడా కోరవలసిన అవసరము లేదు. ఏ కాలమందునో బద్ధుడు కాకయున్న నేను మోక్షము నిశ్చయించుట అన్నది బాలుడు చేష్టే అవుతుంది కదా! అసలు బంధనాలే లేనటువంటి నేను మోక్షం కావాలని అడిగితే బాలుడు చేష్ట వలె ఉంటుంది కదా! నాకే బంధనాలు లేవు కదా! నేనింక ముక్తిని ఎందుకు కోరాలి? అంటే బంధ విచ్ఛేదనం. ఆయనంతటా ఆయనే ఆ యొక్క స్థితిని అనుభవించడం వల్ల ఆయన సర్వ స్వతంత్రుడైపోయాడు. ఆత్మానుభవ స్థితే బంధ విచ్ఛేదనం. కావున అది ముక్తి. ఇంక మరలా మోక్షం కావాలి అని అడగటం ఏంటి? నేను ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను. కావున వాస్తవముగా బంధము లేదు, మోక్షము లేదు. నా మూర్ఖత్వమే నశించినది. మధ్యలో వచ్చిన మూర్ఖత్వం నశించినది. ఇక నాకు ధ్యానము చెయ్యుటచే కాని, చెయ్యకుండుటచే కాని కొత్తగా కలిగేదేమున్నది? ఇదండి యథార్థ స్థితి. ఇప్పటి వరకు ప్రయత్నములో ఉన్నాం. అభ్యాసం చేస్తూ ఉంటాం. కానీ ఎప్పటి వరకు అభ్యాసం చేయాలి? ఈ ప్రయత్నం ఎంతవరకు ఉండాలి? అనేది మనకు ప్రశ్నొస్తూ ఉంటుంది. కావున ఎప్పటి వరకు అనే దానికి సమాధానం చెప్పారు ఇక్కడ బలి. ఏమిటి అంటే, వాస్తవానికి నాకు బంధము లేదు, మోక్షము లేదు. ఎప్పుడూ లేదు యథార్థానికి. ఎవ్వరికీ లేదు. ఎప్పుడూ లేదు, ఎవరికీ లేదు. ఎందుకంటే అందరము అదే ఆత్మస్వరూపులమై ఉన్నాం. ఎప్పుడూ అదే ఆత్మస్వరూపులమై ఉన్నాం. ఒకప్పుడు ఒకటిగా మారలేదు. అలాగే ఒకళ్ళు ఒకటిగా, ఒకళ్ళు ఇంకొకళ్ళు వేరుగా లేము. అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ, ఒకటే చైతన్యం. ఎప్పుడు ఉండేది కూడా అదే చైతన్యం. ఈ విషయంలో ఎక్కడ భేదము లేదు. ఎవ్వరికీ భేదము లేదు. కావున అందరూ సమానమే. కావున అందరూ ముక్తిలోనే ఉన్నారు. అంటే ఏంటి? ఇక మోక్షం అనేది కోరవలసిన అవసరము లేకుండానే ఉన్నాం. అంటే బంధం అనేదే లేనప్పుడు మోక్షం అనేది కూడా అవసరం లేదు. కానీ
ఎందుకు మరి మళ్ళీ మనం దాన్ని అడుగుతున్నాము అంటే, మధ్యలో వచ్చినటువంటి మూర్ఖత్వ భావన చేత, భ్రమామాత్రము చేత బంధనాల్లో ఉన్నాము అనుకుంటాం. బంధనాల్లో ఉన్నామనుకుంటున్నాం కనుక ముక్తి కావాలి అని అడుగుతున్నాం. అసలు నాకు బంధనమే లేదనే పరమ సత్యాన్ని ఎవడైతే అంటే ఈ యొక్క మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని, ఈ భ్రమాతత్వాన్ని విడిచిపెడితే ఎప్పటిలాగా మన యొక్క సహజ తత్వమే అనుభవానికొస్తుంది. కావున అదే విధంగా ఇక్కడ బలి చెప్తున్నాడు. నాకు బంధము లేదు, మోక్షము లేదు. వాస్తవానికి ఎక్కడా బంధము లేదు, మోక్షము లేదు. నాకు నశించినది ఇప్పుడు నశించిపోయిందల్లా ఏమిటి? మధ్యలో వచ్చిన మూర్ఖత్వం పోయింది. మధ్యలో వచ్చినటువంటి ఆ యొక్క అభాస అంటే భ్రాంతి తొలగిపోయిందంతే. నేనెప్పుడు ముక్తి భాగుణ్ణి, ఎప్పుడు సర్వస్వతంత్రుణ్ణి. కావున ఇక నాకు ధ్యానము చెయ్యుటచే కాని, చెయ్యకుండుటచే కాని కొత్తగా కలిగేదేమీ లేదు. ఈ స్థితి ఏర్పడే వరకు అభ్యాసములో ఉండాలి, ప్రయత్నములో ఉండాలి. ఎవ్వరికైనా ఈ యొక్క స్థితి సాధన అనేది చెయ్యాలా? చెయ్యవలసిన అవసరం అంటే చేస్తే ఒకలా ఉండి, చెయ్యకపోతే ఒకలా ఉండే భేదము లేని స్థితి. చేసినా అలానే, చేయకపోయినా అలానే. ధ్యానం చేస్తున్నా అలానే, మెలకువలో ఉన్నా అలానే. కళ్ళు మూసినా అదే, కళ్ళు తెరిచినా అదే. ఇది ఎప్పుడు అనుభవానికి వస్తుందో అప్పుడు ఇంక వారు ఏ ప్రయత్నము చేయవలసిన అవసరము లేదు. ఉండవలసిన స్థితిలోనే ఉన్నారు. ఉండవలసిన చోటే ఉన్నారు. కావున ఇంక ఏమి చేయటానికి ఏమీ లేదు. ఇది ఇలాంటి అవస్థ ఏర్పడే వరకు ప్రయత్నపరులై ఉండాలి. ఈ స్థితి ఏర్పడే వరకు మనసుంటుంది. మనసున్నంత వరకు దానికి తగినటువంటి సాధనలు, దాని నివారణ కొరకు మనసే మాయ కనుక, అదే మూర్ఖత్వాన్ని పొందుతుంది కనుక, దాన్ని నివారణ చేయటానికి ప్రయత్నాలు అవసరం. కానీ అదే లేనప్పుడు సహజమైన స్థాయిలో ఎప్పుడు ఒకే విధంగా ఉండే స్థాయి ఏర్పడినప్పుడు ఇంక ఏ ప్రయత్నము అక్కడ అవసరం లేదు కనుక ఏది రాదసలు. ప్రయత్నం అనేది ఉండదు, పడిపోతుంది. ఇది అవస్థ అండి. వాళ్ళు ఇచ్చోటనే ముక్తి బాగులై ఉంటారు. ఇది ఎవరైతే అనుభవిస్తారో వారు ఈ భూమి మీదే మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటారు. వీరే జీవన్ముక్తులు. వీరే విదేహముక్తికి అర్హులు. అంటే జీవించి ఉండగానే మోక్షాన్ని అనుభవిస్తేనే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అంటే దేహము పడిపోయిన తర్వాత కూడా, రాలిపోయిన తర్వాత కూడా, తొడుగు ఊడిపోయినా తాను అలానే ఉంటాడు. దీన్ని విడిచి ఎక్కడికి పోవండి. వాస్తవంగా జీవుడుగా ఉంటేనే దేహాన్ని విడిచి జీవుడు వెళ్ళిపోయాడు అనొచ్చు. కానీ దేవుడుగా ఉన్నామనుకోండి, ఆత్మగా అయిపోయామనుకోండి, స్వాత్మగా, అప్పుడు దేహాన్ని విడిచి వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. సర్వము నిండి ఉన్న నేను ఉన్న చోటనే, అచ్చోటనే స్థితులుగా ఏకమైపోయి, వాన చినుకు సముద్రంలో కలిసిపోయినట్లుగా ఏకత్వాన్ని అనుభవిస్తూ ఏకమైపోయి ఉంటాను. కావున వచ్చేదేదో, వచ్చిందేదో అదే పోతుంది. జన్మకొస్తూ ఏ ఆకృతితో వచ్చామో ఆ ఆకృతి అనే తొడుగే పొరవలే రాలిపోతుంది తప్ప, అది విచ్ఛిన్నమైపోతుంది తప్ప, అప్పుడు ఇంకా వెళ్ళేది లేదు, వచ్చేది లేదు. వెళ్ళడము రావడము లేనప్పుడు ఇంకా లోకాలు లేవు, ఏమీ లేవు. ఇదే యథార్థ స్థితి. కావున ధ్యాన అధ్యానము అంటే ధ్యానము చేయడము, ధ్యానము లేకుండా ఉండటం అనేటువంటి భ్రమను త్యజించి నా యొక్క ఆత్మస్వరూపమును అవలోకిస్తూ అనుభవించుచూ ఉండిదా. ఏది వచ్చునో అది వచ్చుగాక, ఏది పోవునో అది పోవుగాక. దానిచే ఆత్మరూపుణ్ణకు నాకు వృద్ధి గాని క్షయము గాని ఏముంటాయి? భలే అనుకుంటున్నాడు. ఇంక నేను ధ్యానంలో ఉన్నానా? ధ్యాన స్థితిలో ఉన్నానంటే ఆ యొక్క ధ్యాన అభ్యాసములో ఉన్నానా? లేదా అధ్యానం అంటే ధ్యానం చేయట్లేదా? చేయకుండా ఉన్నానా? అనేది ఏదైతే ఉందో ఈ వ్యత్యాసం లేదు. ఇది కూడా ఒక భ్రమే. చేస్తున్నాననుకున్నప్పుడు ఒకలా, చేయకుండా ఉన్నప్పుడు ఒకలా ఉన్నామంటే ఇంకా అక్కడ మారుతూ ఉన్నాం. కానీ భగవంతుని యొక్క తత్వం ఆత్మ మార్పు లేనిది. ఎప్పుడూ ఒకే విధంగా ఉండేది. కావున ఆ అనుభవం సిద్ధించినప్పుడు ప్రత్యేక ధ్యాన పద్ధతులు ఏమీ లేవు. యోగ పద్ధతులు ఏమీ లేవు. ఇన్ని మతాలు లేవు.
ఇన్ని విధానాలు లేవు. ఏదైనా ఒకటే, ఎక్కడున్నా ఒకటి, ఎంత మందిలో ఉన్నా ఒకటి. వారు ఏది చేసినా ఉండవలసిన స్థాయి ఎక్కడో అక్కడే ఉంటారు. భౌతికానికి వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా అనిపించినా, వాళ్ళు క్రియాచరణలో ఉన్నారా? లేదా కూర్చునున్నారా? లేదా నడుస్తున్నారా? వ్యవహారం చేస్తున్నారా? లేదా వ్యవహారం లేకుండా ఉన్నారా? అలాగే రకరకాల పద్ధతులైన విధానాల్లో భగవత్ సంబంధమైన కర్మలు చేస్తున్నారా? చెయ్యటం లేదా? అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే వారు కళ్ళు మూసి కళ్ళు తెరిచినా ఒక్కలానే ఉంటారు. నిద్రపోతున్నప్పుడు అలానే ఉంటారు. మేలుకున్నప్పుడు అలానే ఉంటారు. ఎప్పుడూ ఎరుకలో ఉంటారు. కానీ సమాజపరంగా వారు ఈ విధంగా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నప్పటికి కూడా వారి లోపల అవస్థ సహజంగా ఉంటుంది. వారి స్థితి సహజ స్థితిలో ఉంటారు. కావున వారి యొక్క వ్యవహారం కూడా చాలా సహజంగానే ఉంటుంది. ఇది వారిని గుర్తించొచ్చు. జీవన్ముక్తులు మహనీయులు మన మధ్య ఉంటే తప్పకుండా గుర్తించొచ్చు. వారిలో ఎక్కడా భేదం అనేది ఉండదు. కావున ఇక్కడ ధ్యానం చేస్తున్నానా, చేయడము లేదా అనే వ్యత్యాసము నాకు లేదు. కావున అదంతా విడిచిపెట్టేసి ఆత్మస్వరూపమును అవలోకిస్తూ, ఆ అనుభూతిని అందుకుంటూ ఎప్పుడు అదిగా ఎవరైతే ఆత్మానుభూతిలోకి వెళతారో వారి యొక్క లోపల వారి యొక్క స్థితి అంతా కూడా అదంతా పరమార్థంగా ఉంటుంది. దాన్ని వర్ణించటానికి ఎవ్వరము సరిపోం. ఎల్లప్పుడూ గాలిలో తేలుతూనే ఉంటారు. నిత్యానందాన్ని అనుభవిస్తూ. కావున ఈ దేహపు ఛాయలు కూడా ఆ విధంగానే ఉంటాయి. వారిలో ఎప్పుడు ఆ తృప్తి, ఆనందము తాండవిస్తూ ఉంటాయి. కావున అలాగా ఆ ఆత్మస్వరూపమును అవలోకిస్తూ, అనుభవిస్తూ ఉంటానంతే. ఇంకేమి చేసేది లేదు, వదిలేది లేదు. ఏది వచ్చునో అది వచ్చుగాక. ఏది పోవునో అది పోవుగాక. దానిచే ఆత్మరూపుణ్ణగు నాకు వృద్ధేమిటి, క్షయమేమిటి? ఏదొచ్చినా అదే. ఏది రాకపోయినా అదే. కనుక నేనలా ఉంటాను అని నిశ్చయించుకున్నాడు ఈ బలి. అయితే శరీరముతో సంబంధము లేనందున నేను మరణించుట లేదు. నాకు మరణమే లేదు. ఈ దేహం అనేది ఉన్నంత వరకు ఉండొచ్చు. లేదా పడిపోవచ్చు, రాలిపోవచ్చు. కానీ నాకు సంబంధం ఏమిటి? నేను ఇంతకు ముందున్నాను, ఇప్పుడుంటాను, ఎప్పుడూ ఉంటాను. కావున నేను మరణించుట లేదు. ప్రాణముతోటి సంబంధము కూడా లేదు. కనుక నేను జీవించుట లేదు. ఈ విధానములో ఆత్మగా ఉన్న నా యొక్క శక్తి చలనం వల్లే ప్రాణశక్తి ఉద్భవించింది. కావున ప్రాణం కూడా కాదు నేను. ఆ ప్రాణం ఉంటే ఉండుగాక, పోతే పోగాక, ఆగిపోగాక. అయినా నేను అట్టానే ఉంటాను. కనుక నాకే నష్టము లేదు, లాభము లేదు. ఎప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉంటాను. నేను స్థూల రూపుణ్ణి కాదు, సూక్ష్మ రూపుణ్ణి కాదు. నేను కేవలం స్థూలంగానే ఉంటానా? స్థూల రూపుణ్ణా? సూక్ష్మ రూపున్నా అది కాదు, ఇది కాదు. ఇతర దేహ లోకాదులన్నీ కూడా నాకు లేవు. ఏవీ లేవు. కావున ఇతర దేహాలు లేవు. నా దేహము లేదు. నేననుకుని చెప్పుకున్నటువంటి ఈ బలి చక్రవర్తి అనబడి ఈ దేహము లేదు. ఆ దేహం నేను కాదు. ఆ ప్రాణము నేను కాదు. కనుక ఉన్నా లేకపోయినా నేనెప్పుడు హాయిగా ఉండేవాణ్ణి. కావున నేను స్థూలుణ్ణి కాదు, సూక్ష్ముణ్ణి కాదు. కావున ఏ లోకాలు లేవు. ఏ ఏ ఒక్క దేహాలు లేవు. ఎవరి దేహమైనా నా దేహము లేదు. ఈ దేహము కానప్పుడు ఏ దేహము లేదు. కావున అట్టి మహత్తర ఆత్మరూపుడనైనటువంటి నాకు నమస్కారము. ఇంక ఎవ్వరికి నమస్కారం చేయటానికి ఇంకొకడు లేడు. కావున అటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి నాకు నమస్కారము. ఇదండి ఆత్మస్థితి యొక్క అనుభవము. అయితే ఈ జగత్తు యొక్క రాజ్యం ఉండినను నేను ఆత్మయందే స్థితి కలిగి ఉండెదను. లేకపోయినను అట్టి శాంత దుఃఖరహిత ఆత్మయందే స్థితిని పొంది ఉండెదను. కావున ఈ బలిచక్రవర్తి అనబడే వాడికి ఈ రాజ్యము, ఈ యొక్క కోటలు ఇవన్నీ ఉంటే ఉండుగాక, లేకపోతే లేకుండుగాక. ఇవన్నిటిలో ఉన్నా, అన్నీ ఉన్నా నేను ఆత్మనై ఉన్నాను. నేను భగవంతుడై ఉన్నాను. నాలోని ఇవన్నీ ఉన్నాయి. నేనే సర్వమై ఉన్నాను. కావున అవి ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను మాత్రం ఒక్కటిగానే ఉంటాను. నేనెప్పుడూ ఒకలానే. కనుక అటువంటి దుఃఖరహిత ఆత్మయిందే స్థితి పొంది ఉండెదను అనే నిశ్చయంలోకొచ్చి ధ్యానము చే కానీ, రాజ్య ఐశ్వర్యములచే కానీ,
నాకు చెయ్యదగినది ఏమున్నది? ఏమీ లేదు. తపస్సు చేద్దామా? దేని కొరకు చేయాలి? ధ్యానం చేద్దామా? దేని కొరకు చేయాలి? ఎందుకంటే దేని కొరకు చెయ్యాలో అదయ్యున్నాడిప్పుడు. దేని కొరకైతే సామాన్య జనులందరూ ఇంత శ్రమ కోర్చి, ఇంత మనం సాధనలు చేస్తూ ఉంటామో, అదే తానే ఉన్నటువంటి స్థితి. కావున ఈ ధ్యానము చే కాని, ఈ రాజ్య ఐశ్వర్యముల చేత కానీ, ఈ భోగముల చే కానీ, ఏదైనప్పటికీ కూడా నాకు చెయ్యదగింది ఏమీ కనిపించడం లేదు. పనిగట్టుకొని నేను ఏమి చేయవలసిన అవసరము లేదు. ఏమీయును లేదు. ఏది వచ్చునో అది వచ్చుగాక. నేను ఏ పదార్థమును కాను. నాకెచ్చటను ఏ పదార్థమును లేదు. ఈ పదార్థాలన్నీ నాలో కనిపించి నాలోనే లయమవుతున్నాయి. నాలోనే లేకుండా భ్రమలుగా ఉన్నాయి తప్ప నిజం కాదు. కనుక నాకు ఏ పదార్థాలు లేవు. నేను ఏ పదార్థాన్ని కాదు. నేను తప్ప ఇంకొకటి ఏది లేదు. నేనే. కనుక ఇందు ఏమి కనిపించినా, ఏమి అనిపించినా, ఏది వినిపించినా అన్నీ అందివే. కానీ నేను మాత్రం ఏకం అదిగానే ఉన్నాను. ఎన్నో దాంట్లో రావచ్చు, పోవచ్చు. ఉండొచ్చు, లేకుండా అయిపోవచ్చు. దాంట్లోనే పుట్టి, దాంట్లోనే లయమవుతూ ఎలా అవుతూ ఉంటాయో, నీటి వరవడి చెప్పుకున్నాం. ఆ నీటిలో ఎన్నో రకాల సుడిగుండాలు దాంట్లోనే పుడతాయి, దాంట్లోనే కలుస్తాయి. నీటి బుడగలు దాంట్లో పుడతాయి, దాంట్లో కలుస్తాయి. ఎన్నో ఆకృతులు పుడతాయి, దాంట్లో కలుస్తాయి. అలాగే దాని యొక్క చలన మాత్రంగా నురగ పుడుతుంది, దాంట్లోనే కలుస్తుంది. ఏది వచ్చినా, ఎన్నొచ్చినా మధ్య మధ్యలో ఏవేవో తగులుతూ ఉంటాయి. దాంట్లో అలా కొట్టుకుపోతాయి. మళ్ళా ఎక్కడికో వెళ్ళిన తర్వాత వేరే అలా ఆగిపోవచ్చు. మళ్ళీ కొత్తవి రావచ్చు. ఎన్నయిచ్చినా అది మాత్రం అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. కనుక నాలోని ఇన్నున్నాయి. నాలోని ఇవన్నీ. కానీ ఇవేవి నిజం కాదు. వీటిని పట్టుకొని నేను ఉండవలసిన అవసరము నాకు లేదు. అంటే అవి అభాస, భ్రాంతి మాత్రంగా మాత్రమే లేస్తున్నాయి. వాస్తవంగా కాదు ఈ ఆకృతులు, ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా మన నీటిలో కనిపించేటంతటి అల్పములు కూడా కాదు చెప్పాలంటే. ఇంకా ఉంటాయి, కనిపిస్తున్నాయి కనుక వాటిని గుర్తిస్తున్నాం. కానీ ఇవసలు లేనివి. ఇదంతా కూడా వాస్తవం కాదు. భ్రాంతి తత్వంతో మాత్రమే ఉండేది. వాస్తవంగా పుట్టలేదు. ఎలా అయితే పాము అనేది అసలు పుట్టలేదో, అంటే తాడును చూసి భ్రమపడినప్పుడు మాత్రమే పాము ఉంది. కానీ పాము అనేది అసలెప్పుడూ లేదు. భ్రాంతి మాత్రమే. అలానే ఈ జగత్తులో మనకి వినిపించేవి, కనిపించేవి, అనిపించేవి అన్నీ కూడా భ్రాంతి తత్వంలో ఉన్నంత వరకే. అది తొలగినప్పుడు ఇంకేమీ లేవు. ఏవి జరిగినా, ఎన్ని వచ్చినా, ఎన్ని పోయినా, నేను మాత్రం అనంతమైన తత్వాన్ని. ఈ అనంతమైన తత్వం ఏదో అతిగా అయిపోయినప్పుడు ఇవేమీ లెక్కకు రావు. ఇందులో కొట్టుకుపోయి, ఇందులోనే పుట్టి, ఇందులోనే కలిసిపోయి, భ్రాంతిగా మాత్రం అప్పుడప్పుడు కనిపించే వాటిని పట్టుకుంటే అది అల్పత్వం. దానికి మించినటువంటి అల్పత్వం మరొకటి లేదు. ఇప్పుడు సామాన్య స్థితిలో ఉన్న వారందరం ఎలా ఉన్నాం? ఇటువంటి భావంతో ఉన్నాం కనుక అల్పులుగానే ఉండిపోతున్నాం. ఇంత అనంతమైన తత్వంలో ఎక్కడో ఏదో చిన్నదాన్ని పట్టుకొని ఇది నాది, నేను, నా వారు, నాకు సంబంధించినవి ఇది, అది, అది, ఇది అని భేదాన్ని కల్పించుకుని అందులో పుట్టిన పుడకల్లా ఉండిపోతున్నాం. ఆ పుడకలు కూడా ఉంటాయో, ఉండవో, నిజమో కాదో తెలియదు. అవి అలా అంత అల్పాతి అల్పములు. వాటిని పట్టుకొని ఉంటే ఎవ్వడైనా సరే అల్పుడుగా మిగిలిపోతాం. కానీ వీటన్నిటిని లెక్కించుకోకుండా అనంతం వీటన్నిటికి ఆధారమైన తత్వం ఏదైతే ఉందో, అతిగా ఎవ్వరైతే అనుభవంలో ఉంటారో, అది నేను అని కేవలం భావన చేయటం కాదు. అతిగా అవ్వాలి. అవ్వడానికి ఎన్నో మనకి దానికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు అవసరం. అది జ్ఞాన పద్ధతి కావచ్చు, యోగ పద్ధతి కావచ్చు, ఏదైనప్పటికీ. ముఖ్యంగా ఇవన్నీ లేవు అని తీసివేస్తేనే అది దక్కుతుంది. ఇవన్నీ వాస్తవం కాదు అని నిశ్చయంతోటి వాటిని నుంచి పక్కకు తొలగితేనే, మన నుంచి వాటిని పక్కకు తొలగిస్తేనే ఇది దక్కుతుంది. అంతే తప్ప వీటిని పట్టుకుని వీటితో పాటే ఉంటూ వీటిని అనుభవిస్తూ అది మాత్రం దొరకాలి అనుకుంటే అత్యాస అవుతుంది. లేదనుకున్న దాన్ని లేదనుకో అన్నట్టుగా ఎప్పుడైతే నువ్వు వర్తించగలుగుతావో, నువ్వు త్యాగమై ఉంటావో,
యథార్థ త్యాగం ఇది. ఇది విధమైన తత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు అదిగా అయిపోతావు. కావున ఇక్కడ బలి కూడా నాకిక్కడ ఏ పదార్థము లేదు. ఏ పదార్థము నేను కాదు. ఏ పదార్థము నేను కాదు. నాకు కావలసిన నాకిక్కడ ఏ పదార్థము లేదు. ఎన్నో అలా వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. నేను మాత్రం అలానే ఉంటా అని వాళ్ళు నిశ్చయించుకున్నాడు. కర్తృత్వంతో కూడిన కార్యమేదియు నాకిప్పుడు లేనందున రాజ్యపాలనాది ప్రకృతి వ్యవహారములను నేనేలా ఆచరింపరాదు? ఆచరించను అనట్లేదు ఇక్కడ. ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? కర్తృత్వముతో కూడిన కార్యం ఏదియూ నాకు ఇప్పుడు లేదు. కావున ఎంత గొప్ప కార్యం చేసినా, చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా నాకు లేనిదేమిటి అంటే కర్తృత్వం లేదు. కర్తృత్వం అంటే దేహ భావనతో ఉంటూ నేను చేస్తున్నాను, ఈ దేహంతో వర్తిస్తూ ఒక వ్యక్తి స్వభావంతో ఈ వ్యక్తి వల్ల జరుగుతుంది, ఈ వ్యక్తిత్వం నేను అనుకుంటాను చూడండి, అది కర్తృత్వం. ఈ కర్తృత్వం నేను చేస్తున్నాను అని ఏ భావన అయితే ఉందో ఫలితంగా వచ్చేవే బంధనాలు. ఏ భావనతో చేస్తామో అదే సిద్ధిస్తుంది. ఈ నేను చేస్తున్నాను అని ఈ దేహ భావనతో ఉంటూ కర్తృత్వం వహిస్తే ఆ యొక్క కర్మ ఫలాలు కూడా తప్పకుండా మళ్ళీ అనుభవించాలి మనమే. అది ఇహ జన్మలో కొన్ని అనుభవించినా ఇంకా అనుభవించవలసినవి ఉంటే తప్పకుండా మళ్ళీ జన్మకు వెళ్ళిపోతాం. కానీ అసలు నాకు కర్తృత్వమే లేదు. అది చిన్న పనా, పెద్ద పనా, ఇంకో పనా అనే వ్యత్యాసము లేదు. ఏ పని చేసినా కర్తృత్వం లేదు. దేహము చేస్తుంది, అది ఆడుతుంది, అది నడుస్తుంది, అది వెళ్తుంది, అది తింటుంది. దాని వర్తనం అది ఏం చేయాలో ఆ పనులు వస్తూ ఉంటే దాన్ని చేయించుతూ దాని ముందు తిరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మిథ్యే, భ్రమే. ఆత్మనైన నేను సర్వవ్యాపకమై అంటే ఈ దేహము కూడా నా లోపలే నేనైనటువంటి ఆ చైతన్యములోనే భ్రమామాత్రంగా ఉద్భవించినటువంటిదే భ్రమామాత్రంగా తిరుగుతూ ఏదో కదులుతూ ఉంటుంది. కదలికలు అంతే. దాని కదలికలు ఏమిటి, ఎందుకు అనే ప్రశ్న లేదు అక్కడ. ఎందుకంటే ప్రశ్నించడానికి అక్కడ మనస్సు లేదు. కావున ఇది ఒక బొమ్మలాగా ఆడుతూ ఉంటుంది. నేనైన చైతన్యంలో లేచేటువంటి పుడక, పానకంలో పుడకలాగా అంటారు చూడండి, ఆ విధంగా ఇది పుడుతుంది, అది అందే కలిసిపోతుంది. ఒక వానబట్టు అంటే ఒక వర్షం కురిసే వేళ నీటి బుడగ ఏర్పడుతుంది. ఆ నీటి యొక్క వరవడిలో గాలి బుడగ పుడుతుంది, కొంతసేపు ఉంటుంది, కొంత దూరం ప్రయాణం చేస్తుంది, అది అందులోనే కలిసిపోతుంది. ఈ మాత్రం దానికి మధ్యలో ఎంత అహంకారము. కింద నీరు, పైన నీరు ఎలా పుడుతుందండి? నీటి బుడగ అంటే గాలి బుడగ అంటే కింద నీటి ప్రవాహం జరుగుతూ ఉంటుంది, వర్షం కురుస్తూ ఉంటుంది, కానీ నీరంతా కింద ప్రవహిస్తూ ఉంటుంది. పైనుంచి మరలా చాలా ఏకధాటిగా ఒక శక్తివంతమైనటువంటి వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ఈ కింద నీటికి పైన పడుతున్నటువంటి వర్షానికి మధ్యలో ఒక ప్రేరణ జరిగి అక్కడ ఒక బుడగ ఆకృతిని పొందుతుంది. ఆ నీరే బుడగలా మారుతుంది. లోపల ఏముంటుంది? గాలి ఉంటుంది. వెంటనే దానికి ఒక ఆకృతి వచ్చింది, రూపం. అప్పటి వరకు ఏ రూపం లేదు, కానీ అది ఏర్పడింది నీటిలోనే ఏర్పడింది. నీటి యొక్క చలనం వల్లే ఏర్పడింది, దాని యొక్క శక్తి వల్లే ఏర్పడింది. నీటి మీదే ఉంది, నీటిలోనే కదులుతుంది, కొంత దూరం వెళుతుంది, చివరికి నీటిలోనే అది పేలిపోతుంది, అందే కలిసిపోతుంది. ఇది నీటి బుడగ. కానీ ఈ మాత్రం దానికి ఆ నీటి బుడగకి మధ్యలో ఎంత అహంకారం అండి. నేను ఇంతగా ఉన్నాను, అంతగా ఉన్నాను, నేను చిన్నదాన్ని, నేను పెద్దదాన్ని, నేను చాలా దూరం ప్రయాణం చేస్తాను, నేను కొద్ది దూరం వెళ్ళాను, ఇలాంటి భావాలన్నీ నోటి బుడగకి మనసు వస్తే వచ్చాయనుకోండి ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం పొందే భావాలన్నీ అటువంటివి. నేనది, నేనిది అనుకుని అందులోనే పుట్టాం. దాని యొక్క శక్తి తత్వంతోటే పుట్టాం. ఆ చైతన్య తత్వంతోటే ఉద్భవించిన ఈ రూపాలన్నీ కూడా.
ఈ ఆకృతులన్నీ కూడా ఈ మనసే అనేటువంటి చలన శక్తి అక్కడి నుంచే వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎంత మన కళ్ళ ముందు పుట్టి, మన కళ్ళ ముందే అవి కొంచెం దూరం ప్రయాణించి, మన కళ్ళ ముందే ఎలా అయితే అవి అంతర్ధానం అయిపోతున్నాయో, మన జీవితాలు అంతకంటే గొప్పవేవి కాదండి. అనంతమైన తత్వం ముందు భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు, త్రికాలాలు ఏకమైపోతాయి. మనకైతే వెనకటి కాలం, ముందటి కాలం, ప్రస్తుత కాలం అని 3 కాలాలుగా చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఉన్నది చాలా అల్పమైనటువంటి స్థితిలో. ఈ దేహ భావనతో ఉంటాము కావున. ఇది మనకి త్రికాలములనబడతాయి. కానీ చూడండి, ఒక చిన్న చీమ మన కళ్ళ ముందే అది కదులుతూ ఉంది. అది కదులుతూ అక్కడి నుంచి బయలుదేరింది. కొంత దూరం వచ్చింది. మళ్ళీ అది చాలా దూరం వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళిపోయే వరకు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ కొంత దూరంలో మనం ఈ మూడింటిని వీక్షిస్తూ ఉండగానే దానికి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు 3 గడిచిపోతాయి. అంటే అది అక్కడ కొంచెం బయలుదేరేటప్పుడు కూడా మనం చూసాము. కొంత దూరం వచ్చేటప్పటికి అక్కడ మనం దాన్ని గమనిస్తున్నాం. అది కూడా కనపడింది. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి అది చాలా దూరం కొంత దూరం వెళ్తుంది. అది అనుకుంటుంది, చాలా దూరం ప్రయాణించాను. గతం అంటుందది. ఇప్పుడే మన కళ్ళ ముందు జరిగిన ఈ విషయాన్ని అది గతం అనుకుంటుంది. ప్రస్తుతం అనుకుంటుంది. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఇయన్నీ ఒకేసారి జరిగిపోతుంటాయి. ఎందుకంటే పరిమాణంలో మనకంటే చాలా చిన్న జీవి కనుక మనకి దాని జీవిత కాల విషయాలు ఏకకాలంలో కనిపించొచ్చు. అంతకంటే సూక్ష్మ జీవులున్నాయటండి. చీమ కాదు. మన కంటికి కనిపిస్తుంది కనుక దాని ఉదాహరణ చెప్పుకున్నాం. కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ కంటికి కనపడినటువంటి జీవులెన్నో విశ్వంలో ఉన్నాయట. మైక్రోస్కోపులు పెట్టి చూసినా దొరకనంతటి సూక్ష్మంగా ఉండే జీవులున్నాయట. ఒక గంట కాలం మాత్రము జీవించి, జీవితకాలం అంతా గడిచిపోయి, నశించిపోయే జీవులున్నాయట. ఒక గంటలోనే అవి పుడతాయి, పెరుగుతాయి. వాటికి కావలసినటువంటి విధానాలన్నీ కల్పించుకుంటాయి. క్షీణత్వం వస్తుంది, నశిస్తాయి. అయితే ఆ గంట సమయము మనకి గంట సమయం కావచ్చు. కానీ ఆ ప్రాణికి మాత్రము జీవితకాలం. ఒక మనిషి ఒక 100 సంవత్సరాలు జీవించి ఎలా అయితే అప్పుడు పుట్టాను, పెరిగాను, పెద్దవాడినయ్యాను, ఈ సుఖదుఖాలు అనుభవించాను. ఈ వివాహాది క్రియలు చేసుకున్నాం. యొక్క సంసారము, కొంతకాలానికి వృద్ధాప్యము, ఆ వృద్ధాప్యాయనతోటి క్షీణదశ, తదుపరి దేహాంతర ప్రాప్తి, శరీర త్యాగం. ఇదంతా జరిగేటప్పటికి ఒక 100 సంవత్సరాల సమయం పడితే ఆ మనిషి ఎలాంటి అనుభూతిని పొందుతాడో, అదే అనుభూతిని ఆ గంట కాలములో ఆ ప్రాణి కూడా అనుభవిస్తుంది. అయ్యో! నేను ఇంతకాలమే బ్రతికాననుకుని అది అనుకోదు. దానికుండేటువంటి కాలము, దాని విధానములో, దాని పరిమాణములో అదే దానికెక్కువ. అలాగే ఇతరత్రా జీవులు, ఇతరత్ర ప్రాణులు మానవుడి కంటే తక్కువ ఆయుష్షు కలిగినటువంటివి ఎక్కువుంటాయి. ఇవన్నీ కూడా వాటి జీవిత కాలములో మనం అనుకునే సుఖాలు, భోగాలన్నీ అనిపించి తృప్తిగా అవి కూడా మనం జీవించాము, ఇంతకాలం ఉన్నామని అనుకుంటాయి. అంతే తప్ప మనం చాలా అల్పులము, వాళ్ళ ముందు అన్నట్టుగా వాటికి తెలీదు ఆ విషయం. గుర్తించవు. అలాంటి జన్మల్లో ఉత్తమమైనటువంటిది మానవ జన్మ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఎలా అయితే ఒక గంట కాలములోనే వాడు ఆ జీవి 3 కాలాలు చూసేసి తృప్తిగా జీవితాన్ని గడిపేసిందో, ఎందుకంటే మనకున్న ఆయుష్షు ముందు దాని ఆయుష్షు చాలా స్వల్పం కాబట్టి, మనకైతే మన కళ్ళ ముందే అది పుట్టింది, పెరిగింది, అయిపోయింది అనుకుంటాం. కానీ మనకున్నటువంటి ఆయుష్‌ని తీసుకుంటే, మరి అనంత కాలములో దీన్ని పరిగణలో తీసుకోవాలనుకుంటే, దీని విషయం ఏమిటి ఆలోచించండి. 100 సంవత్సరాలు కాదు గదా! 120 సంవత్సరాలు బతికినా, ఇప్పుడు కాలమానాన్ని బట్టి ఎంతకాలం బతికినా, ఆ యొక్క అనంతమైన తత్వం ముందు, ఆ అనంతమైన కాలం ముందు, ఈ మానవుడని చెప్పుకునే చిరుజీవి పుట్టాడా లేదా? అసలు పుట్టి పెరిగి పెద్దవాడై ఎప్పుడు గతించాడు అంటే, లెక్కించటానికి కూడా సమయం ఉండదటండి. అందుకే నీటి బుడగ అన్నాం. మన కళ్ళ ముందు కదిలేటువంటి నీటి బుడగ అలా నీటిలో పుట్టి, నీటిలో కదిలి, నీటిలో అంతమైపోతే దానికి కూడా భూత, భవిష్యత్తు, వర్తమానాలుంటాయండి. అది అనుకుంటుంది నేను పుట్టాను, పెరిగాను, కదిలాను.
అంతమయ్యా నువ్వు. దానికి మనసుంటే మన జీవితాలు కూడా అటువంటివి. ఎప్పుడూ ఈ బుడగను నేననుకుంటే, బుడగను నేననుకోవడం అంత అల్పత్వం మరొకటి లేదండి. ఎందుకంటే దాని యొక్క విధానం ఇంతే. ఏ ఒక్క జన్మైనా ఇంతే. కానీ ఆ బుడగ రూపాన్నొదిలేసి నీటినే తీసుకుందనుకోండది. నీరుగానే ఉన్నాను. నేను నీరునయ్యే ఉన్నాను అనేటువంటి స్థితిలోకి వెళ్ళిందనుకోండి. అప్పుడు నాలోని ఎన్నో బుడగలు పుట్టాయి. నా నుంచే ఉద్భవించాయి. నాలోనే కదలాడాయి. నాలోనే తిరిగాడాయి. నాలోనే కలిసిపోయాయి. అవన్నీ కేవలం అప్పటికప్పుడు ఉద్భుజాలు. అలా పుట్టి, అలా పెరిగి, కానీ నేను మాత్రం అలానే ఉన్నాను ప్రవహించుకుంటూ అన్నట్టుగా ఎలాంటి అనుభూతి వస్తుందో, అంతకంటే గొప్పదైన మహత్తరమైన ఆత్మండి. కేవలం ఉదాహరణకు మాత్రమే వాన చినుకు గురించి, ఆ యొక్క నీటి బుడగ గురించి చెప్పుకున్నాం. కానీ వాస్తవంగా ఈ యొక్క చైతన్యం ఎటువంటిది, ఈ ఆత్మస్థితి ఎటువంటిదంటే, దీంతో పోల్చటానికి సృష్టిలో ఇంకొకటి ఏదీ లేదండి. కేవలము అర్థం అవ్వడం కోసమే ఇంకో దాన్ని తీసుకోవాలి తప్ప ఈ సృష్టిలో నుంచి సమానంగా చెప్పడానికి జగత్తులో ఈ పంచభూతాలతో సహితంగా ఏది సరిపోదు ఆత్మతో సమానంగా చెప్పటానికి. కేవలం మనకి అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి ఇటువంటి వాటిని. కానీ అనంతమైనటువంటి చైతన్యము ఆ చైతన్యంగా ఉంటే ఈ యావత్తు సృష్టిలో, లోకాలు, జగత్తులు, అందున్న వ్యక్తులు, వస్తువులు, వ్యవహారాలు అన్నీ అందులోనే పుట్టి, అందులోనే పెరిగి, అందులోనే భ్రాంతి మాత్రంగా అందులోనే అలాగ తిరిగాడు, అందులోనే లయించిపోతూ ఉంటాయి. కానీ తానెవరో, తనైనటువంటి ఆత్మ ఏదో ఆ అనుభూతిలో ఉన్నవాడికి ఇవన్నీ కూడా వినోదం. అంటే కేవలం అలా జరుగుతూ ఉంటాయి అంతే. అలా తాను మాత్రం అలా ఉంటాడు. ఇది మహత్తరమైన తత్వం అండి. ఇక దీనికి మించింది మరొక్కటి లేదు. ఈ అనుభూతిని అందుకోగలిగితే. అలా కాకుండా సామాన్యుని వలె సామాన్య విధానములో ఆ అనంతమైన తత్వంలో ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇంతగా అయిపోయి, లయించిపోయి, ఆ చిన్ని దాన్ని పట్టుకుని అది నేను అనుకుంటే అది ఎంత అల్పత్వం అండి. కానీ ఇది గుర్తించక, గమనించక మనం ఎంత అహంకారాన్ని పొందుతున్నాం. ఒక చిన్న ఇంటికి యజమాని అయితేనే గొప్ప అధికారం వచ్చిందనుకుంటాం. అహంకారం. ఒక చిన్న గ్రామానికి వాడు సర్పంచ్ అయితే, ఆహా! వాడెంత గొప్పవాడు, నేనెంత గొప్పవాడిని అని వాడికి ఎంత అహంకారం అండి. అలానే ఒక రాష్ట్రానికి కానీ, ఒక దేశానికి కానీ వాడు ఉన్నతాధికారి అయితే అక్కడ కూడా అహం వచ్చిందనుకోండి ఇదే పరిస్థితి అహంతో. ఆ రాష్ట్రం ఏమోలండి, ఆ దేశం ఏమోల అనంత తత్వంలో. అనంత కాలంలో అసలు ఎక్కడున్నాయి ఇవి? అది గుర్తించిన వాడు ఎప్పుడు నిరహంకార స్థితిలోనే ఉంటాడు. ఎప్పుడు సత్తా సామాన్యంగా ఉంటాడు. అదండి వాస్తవ స్థితి. ఉంటాడు, తానైన ఆత్మతో ఏకీకృతుడై ఉంటాడు కనుక, నా అంత గొప్ప స్థితి మరొకటి లేదనుకుంటాడు. పూర్ణానందుడై ఉంటాడు. ఇవన్నీ దాని ముందు బలాదు చెప్పాలంటే చాలా అల్పములు, క్షణికములు. ఎంత గొప్ప పదవులైనా, ఏదైనా ఈ పదవి ముందు ఎందుకు పనికిరావు. ఎవరైనా ఒక మంత్రి మన ఊరొస్తున్నాడు అంటే పరుగులు పెడతారు జనం. ఎందుకంటే వాడెక్కడో ఏదో దానికి ఒక శాఖకు వాడు అధిపతి. వాడికి అంత విలువిస్తున్నావు. మరి సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ అనే తత్వానికి ఎంత విలువివ్వాలి? ఇంకా గొప్పగా మనం అనుభవిస్తే, మరి దాంతో తాదాత్మ్యం చెందితే పూర్తిగా నువ్వుగా అయిపోతే, నువ్వే అదైపోతావు. నీలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. నీలోనే ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. నీలోనే కదలాడుతున్నాయి. అటువంటి అనంతమైన తత్వాన్ని మనం ఎప్పుడైతే అందుకుంటామో, అప్పుడు ఇక్కడ ఏది గొప్పదిగా అనిపించదండి. దేనికి అరులు చాచవలసిన అవసరం కానీ, లేదా దాసత్వం చేయవలసిన అవసరం గాని కనిపించదు. ఎందుకంటే వీటిని మనం గొప్పగా, ఎక్కువగా భావించినప్పుడే వాడి పాదాలు, వీడి పాదాలు పట్టాలి. ఏదో కోరికలు కోరాలి, అది తీర్చుకోవాలనుకుంటాం. ఎందుకంటే ఆశలుంటాయి కనుక వంగుతూ ఉంటాం. అస్వతంత్రులమై ఉంటాం. భయపడుతూ ఉంటాం. కానీ ఈ యొక్క అవసరాలేమీ లేవండి. నేనే అనంతమైన తత్వం. సర్వము అయున్నాను. నాకు పొందవలసింది కానీ, ఇంకా అనుభవించవలసింది కానీ ఏమీ లేదు అన్నట్టుగా ఎవడవుతాడో
వాడు ఎవ్వరికీ వంగవలసిన పని లేదు, లొంగవలసిన పని లేదు. వాడే మహారాజు, రాజాదిరాజు, యోగిరాజు అన్నారు. ఏముంటుందండి వారి దగ్గర అంటే ఏముండదు. ఇదే కథాంశం మనకు చెప్పాం. ఇంతకు ముందు కూడా ఒకసారి అనుకున్నాం. ఎందుకంటే అలెగ్జాండర్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు, చక్రవర్తి. వాడు దేశ దేశాలు కొల్లగొట్టి నేను గొప్పవాడిని అయిపోవాలి, చాలా చక్రవర్తిని అనిపించుకోవాలి. ఎందుకంటే ఇంక నాకు శత్రువు అనేవాడు ఎవ్వడు బయట ఉండకూడదు. వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా నా పాదాల మీద పడేసుకుని పాదాక్రాంతుని చేసేసి వాళ్ళని ఓడించి నేను చక్రవర్తిని అవుదాననుకున్నాడు. పూర్వకాలములో రాజసూయాగాలు చేసేవారు. అప్పుడు వారు ఒక గుర్రాన్ని కూడా ఇట్లానే ఆ గుర్రానికి ఒక బోర్డు వాళ్ళ గుర్రానికి కట్టి వాటి వెంట వెళుతూ ఉండేవారు. ఎవరైనా మీకు ధైర్యం ఉంటే ఈ గుర్రాన్ని బంధించొచ్చు, వాళ్ళతో యుద్ధం చేసి ఆ గుర్రాన్ని విడిపించుకోవాలి వీళ్ళు. లేకపోతే ఆ రాజుగారికి దాసోహం చేసేస్తే ఆ రాజ్యం జయింపబడినట్టే, సామంత రాజ్యం కింద. అలా మొత్తం భూమండలానంతటిని ఎవరైతే జయిస్తారో వాళ్ళే రాజసూయ యాగం చేయటానికి అర్హులు అని చెప్పేవారు. ఇలాంటి రాజసూయ యాగాలు ఒక 100 చేస్తే వాడు ఇంద్ర పదవికి అర్హుడు అని చెప్పారు. ఇవన్నీ గతంలో రాజులు చేసేవారు. చేస్తే ఈ రాజులు ఈ విధంగా రాజసూయాగాదులు చేస్తూ ఉంటే ఇంద్రుడి పదవిని రక్షించుకోవాలని ఇంద్రుడు భయపడుతూ ఉండేవాడట. ఎన్నో మార్లు యాగాన్ని నుంచి ఈ యాగాన్ని ఏదో రకంగా భగ్నం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడట ఇంద్రుడు. ఇవన్నీ మనం చరిత్రలో పురాణ గాథల్లో చదువుకుంటూ ఉంటాం. అలాగే ఈ అలెగ్జాండర్ అనేవాడు కూడా అలానే అనుకున్నాడట, చక్రవర్తి కావాలనుకున్నాడు. కానీ అతను చక్రవర్తి అవ్వాలనుకుని అందరినీ ఓడిస్తూ అందరినీ తన అధీనంలో తీసుకుంటూ భయపెడుతూ క్రూరత్వంతో వర్తిస్తూ ఉంటే అందరూ ఆయన చూసి భయపడిపోయి ఆయన వీధి వెంట వెళ్తుంటే ఎక్కడికైనా కనిపిస్తే వెంటనే ఆయన కనపడకుండా వాళ్ళు కనుమరుగైపోతుండేవారు. వాడు దానికి ఎంతో అహంకరిస్తుండేవాడు. వాడికి ఎంత భయం వాళ్ళకి, కానీ నేను ఇంత గొప్పవాడిని అనుకునేవాడట. కానీ అటువంటి అలెగ్జాండర్ ఒకసారి మన భారతదేశానికి వచ్చినప్పుడు అతను ఒక వీధి వెంట వెళ్ళిపోతుంటే ఆ వీధిలోని ఒక చెట్టు కింద కూర్చొని కేవలం కొల్లాయి కట్టుకొని ధ్యానమగ్నుడైన ఒక సాధువు ఏమాత్రం అదరక బెదరక ఆయన వస్తున్నాడని సైనికులు హెచ్చరించినప్పటికి కూడా మిన్నకుండా పరమ ధైర్యంతో అలానే కూర్చున్నాడు. అది చూసినటువంటి అలెగ్జాండర్కి చాలా అహంకారం కనుక అతనికి చాలా కోపం, అంటే ఎందుకంటే క్రోధం వచ్చింది. అందరూ తనంత గౌరవించి మన్నించి ఈ విధంగా తను గుర్తిస్తుంటే వీడేమిటి, వీడి దగ్గర ఏముందనింత అహంకారం అనుకుని వాడు ఆ దారిని వెళ్ళిపోయి రాజబాటకుండా సైనికులను పంపించి అతను తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి, ఓయ్ సన్యాసి, నిన్ను మా చక్రవర్తి గారు తీసుకురమ్మన్నారు అని చెబితే అప్పుడు అంటాడు అతను, నాకు మీ రాజుతో ఏమీ పని లేదు. వాడికి ఏమైనా నాతో పని ఉంటే రమ్మనండి, నేను ఎచ్చటికి రాను అంటాడు. వాళ్ళు వెళ్ళి తిరిగి చెబితే అప్పుడు అలెగ్జాండర్కి ప్రశ్న వచ్చింది, వాడి దగ్గర ఏమి లేదు కదా, ఎందుకు ఇంత ధైర్యంగా పలుకుతున్నాడు, అసలు వాడి దగ్గర ఏముంది, ఆడ మొక్కలు ఎక్కడ ఇంత భీతి కనిపించదే, ఎందుకు కనిపించలేదు అని చెప్పి అప్పుడు ఎందుకు అని చెప్పేసి అది తెలుసుకుందామని వస్తాడు. అలా తెలుసుకుందామని వచ్చేటువంటి అలెగ్జాండరే ఆ యొక్క వ్యక్తి నుంచి ఎంతో విశేష జ్ఞానాన్ని అందుకుంటాడు. ఎందుకు నేను నీకు వంగాలి, నేనే సర్వమై ఉన్నటువంటి వాడిని, నేను ఇంకొకరు లొంగడం ఏమిటి, నువ్వు ప్రభు అయితే ఉండొచ్చు నీ దేహం, కానీ నీలో ఉన్నది కూడా నేనే, నీ సైనికుల్లో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే, నీ రాజ్యం మొత్తం యావత్తు నిండి ఉన్నది నేనే. నన్ను ఏం చేస్తావు, చంపేస్తావా, నన్ను చంపగలవా, నువ్వు ఏం చేయగలవు, నాకు మరణము లేదు, నేను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఉండదేదో అది నేను. ఇలా చెప్పేటప్పటికి అలెగ్జాండర్కి ఆ నెత్తినున్న అహంకారం కిందికి దిగిపోయి వెంటనే ఆయన పాదాక్రాంతుడై ఈ కిటుకు చెప్పమని అడుగుతాడు. ఇన్ని కొల్లగొట్టిన, ఇంత భూమండలాన్ని ఆక్రమణ చేసిన నాకు ఇంత కూడా మనశ్శాంతి లేదు, పైపెచ్చి ఎక్కడో ఎన్నో సంఘర్షణ లోపల అశాంతి, ఏమిటి ఇంక ఎప్పుడు వస్తుంది నాకు, ఎలా అని ప్రశ్న వేస్తే అప్పుడు చెప్తాడు ఆయన జ్ఞానాన్ని, వాస్తవ తత్వాన్ని వివరించి చెప్తే అప్పుడు అతను తనకుండేటువంటి అహంకారాన్ని గర్వాన్ని అంతటిని దిగనార్చి కొంతకాలానికి అతను ఒక తత్వవేత్త అవుతాడు.
ఆ యొక్క సాధువు యొక్క మన దేశం నుంచి అతను వెళ్ళిపోతూ తన వెంట ఆ సాధువును కూడా బ్రతిమలాడి తనతో తీసుకువెళ్ళి అతనికి ఒక గురుస్థానాన్ని కల్పించి ఆయన యొక్క ఆశ్రమత్వంలో అంటే ఆయన్ని అనుసరించి ఆశ్రయించి తత్ఫలితంగా అతను ఒక తత్వవేత్త అయ్యి చివరికి ఆయన చనిపోతూ నేను చనిపోయినప్పుడు నా యొక్క ఈ యొక్క చేతుల్ని చెయ్యిని ఇలాగా అరిచేతిని బయటకు పెట్టి నన్ను పూడ్చిపెట్టండి అని చెబుతాడు. ఏమిటయ్యా ఎందుకు ఇలా చెప్పావు అని అడిగితే, మనం వచ్చేటప్పుడు రిక్తహస్తులమై వస్తాము, ఏమీ లేకుండా వచ్చాం. వెళ్ళేటప్పుడు మన మధ్యలో ఎంత సంపాదన చేసినా పోయేటప్పుడు కూడా ఆ రిక్తహస్తం అంటే ఏమి తీసుకుని వెళ్ళేది కూడా ఏముండదు, ఇలానే వెళ్ళిపోవాలి. కావున మధ్యలో మాత్రమే అనుభవించడానికి నీకిందుకింత పట్టుదల, ఇన్ని అహంకారాలు అని ప్రశ్నించడం కోసం, మానవుడు గుర్తించడం కోసం అలా పెట్టమని చెప్తాడు. ఈ విధంగా మనము గ్రహించాలి. చూడండి ఎంత గొప్ప పదవులైనా, ఎన్ని యాగాదులు చేసిన ఎంత గొప్పవాళ్ళైనా ఈ సంఘర్షణ నుంచి బయటపడలేం. ఇక్కడిక్కడే. కానీ ఎవ్వరైతే ఈ బ్రహ్మాండమంతటికి ఆధారమైన శక్తిగా తాము మారిపోతారు, చైతన్య మాత్రులు అయిపోతారు, సర్వము నిండి ఉన్నదేదో అదే తాముగా అనుభవాన్ని తెచ్చుకుంటారో వారిని మించినటువంటి గొప్ప స్థితి అంటే రాజాది రాజస్థితి ఇంక ఏదీ లేదండి. ఆ దేవేంద్ర పదవి కూడా ఎందుకు పనికిరాదు వారి ముందు. వాళ్ళేనండి యోగిరాజులు, మహనీయులు. ఇప్పుడు బలి చక్రవర్తి యొక్క స్వాత్మ స్థితి ఈ విధంగా ఉంది. ఆయన అనుకుంటాడు ఈ భూమండలం యావత్తు ఎంత ఉన్నా దీన్ని పరిపాలన చేసినా చేయకపోయినా నేను ఒక్కటిగానే ఉన్నాను. నాకెక్కడ కర్తృత్వం లేదు. నేను చేస్తున్నాననేటువంటి భావన లేదు. కర్తృత్వం ఏమీ లేనప్పుడు కార్యమేది కర్తృత్వం వహించేసే కార్యమేది నాకు లేదు. కావున రాజ్యపాలనాది ఈ ప్రకృతి వ్యవహారముల్ని నేను చేసినా అలానే ఉంటాను, చేయకపోయినా అలానే ఉంటాను. కావున ఏది చేయాలో అది చేసి చూపించేయటమే ఉత్తమం అనుకుంటున్నాడు ఆయన. కావున దేహంతో ఏ చర్య జరగాలో ఆ చర్యను ఆచరించేయచ్చు. ఎవ్వరూ కూడా ఎవ్వరి యొక్క కర్తవ్యాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. కానీ ఆ కర్తవ్యాన్ని కర్తృత్వం లేకుండా, నేను అనే అహంభావం లేకుండా యథావిధిగా నిర్వర్తన చేయొచ్చు. ఎందుకంటే చేసినా అలానే ఉన్నాం, చెయ్యకపోయినా అలానే ఉంటాం అనుకుంటే చెయ్యటమే ఉత్తమం అని చెప్పారు మహానుభావులు ఎవ్వరైనా. కావున కర్మని విడిచిపెట్టమని ఎక్కడా ప్రబోధించలేదు. కానీ ఎక్కడ ఉండి ఏ స్థితిలో ఉండి కర్మాచరణ చెయ్యాలో అది నేర్చుకో. ఏ స్థాయిలో ఉండి నువ్వెక్కడుండి కర్మ చెయ్యాలి అది గుర్తుపెట్టుకో. అంతే తప్ప చెయ్యకూడదని ఎక్కడా చెప్పలేదండి. ఇది దేహకర్మ. ఇది పాత్రను అనుసరించి వచ్చింది. కనుక యథాప్రకారం ఏం చేయాలో అది దాన్ని నడిపించేసినవి. దానికంటే దాన్ని వదిలేయటమే అధర్మమవుతుంది. బాధ్యతారాహిత్యం అవుతుంది. కావున ఎందుకంటే చెయ్యాలి, చెయ్యకూడదని వ్యత్యాసం ఏముండదక్కడ. కానీ కర్మ పడిపోయిందనుకోండి ఎప్పుడైనా, అంటే ఏమిటి? వారలాగా సమాధిలోకి వెళ్ళిపోతూ ఆ చేతులు చెయ్యాలనుకునే కర్మని కూడా ఆగిపోతుందనుకోండి. అప్పుడు దానికి కూడా బాధ్యులు కారు వారు. ఆ స్థితిలో ఉంటే. చ జరిగితే జరుగుతుంది. జరగకపోయినా వాళ్ళకొచ్చే నష్టము లేదు, లాభము లేదు. ఈ ప్రకారముగా నిశ్చయించుకుని జ్ఞానుల్లో ఉత్తముడును పరిపూర్ణ ఆత్మస్వరూపుడైనటువంటి ఆ బలి చక్రవర్తి అంతట సూర్యుడు కమలములను వీక్షించినట్లు దైత్యుల్ని అవలోకించాను. అప్పుడు వారి సమీపానికి రాక్షసులందరూ వచ్చి చేరితే ఈ విధంగా తనలో తాను నిశ్చయించుకుని ఇప్పుడు ఏమిటి అనేది నిశ్చయించుకుని వాళ్ళందరూ వస్తే వారందరి వైపు ఒకసారి వీక్షించాడు. 1000 సంవత్సరములు తదుపరి ఆయన సమాధి నుంచి లేచి ఆ విధంగా పిదప అతడు ధ్యేయ వాసన త్యాగముతో కూడిన చిత్తముచే రాజకార్యములన్నిటినీ నిర్వర్తించెను. తిరిగి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఆయన. కానీ ఇంతకు ముందు బలి వేరు, ఇప్పటి బలి వేరు. ఆయన ఎంతో ప్రబోధన పొందాడు, ప్రబుద్ధుడయ్యాడు. కావున అతడు ధ్యేయ వాసన త్యాగాన్ని పొందాడు. అంటే ఏ ఫలితము ఆశించే విధానము లేదు ఇక్కడ. ఏ కర్మకి కూడా ఏ ఫలాన్ని అతను వాంఛించుట లేదు. కేవలము చేస్తున్నాడు. అటువంటి విధానముతో చిత్తముచే కార్యాలన్నింటినీ కూడా యథాప్రకారం నిర్వర్తించాడు. దీన్ని బట్టి గమనించండి. ఆత్మస్థితిలో ఉంటే, ఆత్మానుభవాన్ని అందుకుంటే, కర్తృత్వం లేకుండా ఉంటే, కర్మఫలాన్ని విడిచిపెడితే క్రియ ఎలా నడుస్తుంది?
జీవితం ఎలా నడుస్తుంది అని ప్రశ్న ఇస్తూ ఉంటారు చాలా మంది. అసలు జరగదు కదా అని భయపడి ఆ విధానంలోకి వెళ్ళడానికే అంగీకరించం. కానీ వాస్తవానికి ఏది ఆగదండి. ఎందుకంటే ఎందరో మహానుభావులు పెద్ద పెద్ద రాజ్యభారాల్ని వహించారు ఈ స్థితిలో ఉండి. మనకి చరిత్రలో ఎందరో ఉన్నారు. జనకాదయః అని చెబుతున్నారు. శ్రీరాముడు కూడా అందులో వాడే. తదుపరి ఆయన కూడా ఇలానే జీవించాడు. అలానే ఇప్పుడు బలి చక్రవర్తి విధానం. మరి వాళ్ళందరూ అంతటి గొప్ప గొప్ప కార్యాలు నిర్వర్తించగలిగింది. మనము చేస్తున్నటువంటి చిన్ని చిన్ని విధానాల్ని ఆచరించలేమా? ఎందుకు చేయలేం? కానీ అదొక సాకుగా తెచ్చుకుంటున్నాం. అలా ఉంటే, సంకల్పాలు లేకుండా ఉంటే, మనసు శమించి ఉంటే, దేని పట్ల కర్తృత్వం లేకుండా ఉండి కర్మఫలాన్ని ఆశించకపోతే ఇంక జీవితం ఏముంది? నిరాశమయమైపోతుంది కదా! ఎందుకులే అని వదిలేస్తుంది. కానీ ఎవ్వరైతే ఆచరణలో తెచ్చుకుంటారో, ఈ సర్వకర్మ ఫలత్యాగం అనేటువంటి విధానం ఎవరికైతే అలవడుతుందో, వారికి అర్థమవుతుందండి అనుభవంతోటి. ఇదెంత మహత్తరమైనదో, దీనివల్ల ఎంత సమత్వం వస్తుందో, ఎంత శాంతి దక్కుతుందో, ఎంత ఆనందమయులై ఉంటారో అనుభవించిన వాడికి అర్థమవుతుందండి. లేకపోతే మహానుభావులు ఇంతగా నిక్కచ్చిగా తప్పక ఇదే స్థితిని అనుభవించాలి అని చెప్పే అవకాశం లేదు. వారి అందరి యొక్క అనుభవమే మనకిప్పుడు ఈ విధంగా అందిస్తున్నారు. కావున ఓ రామచంద్ర, నేటికి నీ బలిచక్రవర్తి జీవన్ముక్తుడై నిరంతర ధ్యానపరాయణుడై ప్రపంచముల ఉదాసీనుడై ప్రారబ్ధ వశమున తనకు సంప్రాప్తం ఇస్తున్నటువంటి ఇంద్రత్వమునకై నిలిచి ఉన్నాడు. ఈ విధంగా బలి ఇప్పటికి కూడా ఉన్నాడు అదే విధంగా. కావున నేటికి నీ బలి చక్రవర్తి జీవన్ముక్తత్వ స్థితిలో ఉన్నాడు. కావున నిరంతర ధ్యాన పరాయణుడై ఉంటాడు. ఎప్పుడూ కూడా ఆయన అదే స్థితిలో ఉంటాడు. ఆత్మస్థితిలో ఉంటాడు. ప్రపంచమునందు ఉదాసీనత్వంగా ఉంటాడు. ప్రారబ్ధ దశ అతడికి సంప్రాప్తించనున్నటువంటి, ఎందుకంటే ప్రారబ్ధంగా అతనికి ఇప్పుడు ఇంద్ర పదవి రాబోతుంది బలికి. కావున ఏది వచ్చినా అతను వద్దనేది లేదు, రాకపోయినా కావాలనేది లేదు. ఏది వస్తే దాన్ని స్వీకరణ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కావున ఓ రామచంద్ర, ఈ విధముగా బలి చక్రవర్తి యొక్క జ్ఞాన ప్రాప్తిని గురించి నీకు తెలిపితని. అతని ఈ జ్ఞాన దృష్టిని అవలంబించి నీవును జీవన్ముక్తుడివై చిన్నందుము. కావున ఈ విధంగా ఆ మహానుభావుల యొక్క విధానములో అటువంటి వారు పొందినటువంటి జ్ఞాన ప్రాప్తి తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే మనం కూడా అటువంటి దృష్టిని అవలంబించగలుగుతాం. అందుకు తెలుసుకోవాలండి ఇటువంటి చరిత్రని, ఇటువంటి విధానాన్ని, మహానుభావుల యొక్క అనుభవాలను తప్పక మనం అవగాహన చేసుకోవాలి. ఆ విధంగా ఉంటేనే జీవన్ముక్తుడివై చిన్నందగలుగుతావని చెబుతూ, ఓ రాఘవ, బలిచక్రవర్తి వలె నీవు కూడా గొప్ప వివేకము చేతను నేను నిత్యమగు ఆత్మను అనే నిశ్చయం వలనను స్వకీయ పురుష ప్రయత్నము చేతను అద్వైత ఆత్మపదమును పొందుము అని చెప్పి శ్రీరామచంద్రుల వారికి చక్కగా వశిష్ఠుల వారు ఇక్కడ ఎలా ఉండాలి ఏమిటి అని బలిని సాదృశ్యం చేసుకుని నీవు కూడా అట్లే వర్తించు. ఆయన ఏ విధమైన తత్వాన్ని అందుకున్నాడో అటువంటి తత్వాన్ని నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నము చెయ్యని చెబుతూ, అందులో కొంత మిగతా విశేషాలన్నీ కూడా మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति।